పోతున్నాడు అవతలేడు అంటున్నాడు. సో వాట్సాప్ గైస్, నమస్తే, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ 12th January సండే అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ మార్నింగ్ 5 o'clock అవుతుంది. ఇవాళ మేము ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ ప్లాన్ చేసుకున్నాం. సో అక్కడికి వెళ్దాం ఇవాళ. సో మిగతా డీటెయిల్స్ అన్నీ నేను మీకు బైక్ మీద చెప్తా. సో లెట్స్ గో గైస్. సో హాయ్ గైస్, బండి అయితే పెద్ద టాస్క్. ఇప్పుడు బండి కానీ తీయాలంటే ఈ గ్యాప్లోకి వెళ్ళి తీయాలి బండి. ఇప్పుడు బండి ఆడుంది, బండి గ్యాప్లోకి వెళ్ళి తీయాలి. సో తీద్దాం. ఇక్కడనే స్టార్ట్ చేయను, లోపల స్టార్ట్ చేయ, బయటికి తీసేద్దాం. ఇక్కడనే స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ సౌండ్కి డిస్టర్బ్ అవుతుంది, అన్నెసెసరీ సౌండ్. బయటికి తీసి చేద్దాం పని. ఓకే, 3, 2, 1 రైట్. కొంచెం వార్మప్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్కి ఒక స్టోరీ తీసుకుందాం. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే, సో ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనమాట, తప్పకుండా ఫాలో అవ్వండి. సో లేట్ అయిపోయింది, ఇప్పటికే వెళ్ళిపోదాం. ఓకే, వీఆర్ స్టార్టెడ్ గైస్. మా ఘోరంగా చల్లగా ఉంది. చలో, నేనైతే మీటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసిన. సో మెయిన్ మీటింగ్ పాయింట్ వచ్చేసరికి ఉప్పల్ క్రాస్ రోడ్ దగ్గర అనమాట. బట్ మా ఇంటి నుంచి నాకు ఇది దగ్గర అనమాట. సో అందుకని నేను ఇక్కడ కలుస్తా అని చెప్పిన. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా, వస్తారు. సో కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కొంతమంది ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళే. వాట్సాప్ ఏరి మనోళ్ళు అర్థం కాలే, మనమే ఇంకా అంతే. స్ట్రైట్ ఒకటే డిఆర్డిఓ వస్తుంది చూడు, ఆ రూట్లోనే. ఫోన్ ఉన్నది ఎవరి దగ్గర ఉంది, ఒకరు పెడితే అందరు వెళ్ళిపోవచ్చు వెనకాల. మొత్తం బ్రో, హాయ్. చైతన్య బ్రో, హాయ్ బ్రో. చైతన్య. చలో వెళ్ళడమేనా? ఓకే, మా వాళ్ళు కూడా వచ్చేసినారు, రెడీ అందరం. సో స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా. సో ఇవాళ వచ్చిన డెస్టినేషన్, మేము వెళ్ళే డెస్టినేషన్ వచ్చేసరికి డ్రిఫ్ట్ నేషన్ అనమాట. జడ్చెల్ల దగ్గర ఉంది ఆ ప్లేస్. వచ్చేసి జస్ట్ ఒక బ్రేక్ఫాస్ట్ స్పాట్ అనుకుంటా. సో అటు వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న బైక్స్ అన్నీ మన గ్యాంగ్వే. 1, 2, 3, 4, 5 బైక్స్ ఉన్నాయి టోటల్గా. మంచి కవర్ చేద్దాం ఇవాళ రైడ్ని. మన దగ్గర ఈ మొబైల్లో లేదు కదా, సో గూగుల్ మ్యాప్ చూడాలంటే చాలా కష్టం. అందుకే ఒక రైడర్ లీడ్ చేస్తున్నాడు, సో దట్ అందరం ఫాలో అయిపోతాము. పడిస్తుంది చలి అయితే. 6:30 అయింది టైం ఎగ్జాక్ట్. కొంచెం సిటీ దాటిన తర్వాత వ్లాగ్ చేస్తా. అన్నెసెసరీగా బ్యాటరీ ట్రైన్ అయిపోతుంది. ఈ ట్రాఫిక్ సిటీ నార్మల్గా చూసేదే కదా. సో సీ యూ. టువర్డ్స్ శంషాబాద్ వెళ్ళే రూట్లో ఉన్నాం అనమాట ఇప్పుడు మనం. అందులో ఇప్పుడు సంక్రాంతి టైం వచ్చేసరికి నాకు తెలిసి హైవేస్ అన్నీ ఫుల్ బిజీ ఉంటాయి. యాక్చువల్లీ అందులో ఇవాళ సండే కదా, సండే ప్లస్ ఇది వచ్చేసరికి మ్యాక్సిమం చాలా బిజీ ఉంటాయి హైవేస్ అన్నీ. చూద్దాం ఎట్లుంటుందో. ఇంకా సిటీ అయితే క్రాస్ అవ్వాలి. సో చూద్దాం. సో హీఈస్ అరవింద్ అనమాట.
మనోడు వచ్చేసరికి నితిన్ అనమాట. R15 మీద ఉన్నది నితిన్. R15 మీద ఉన్నది నితిన్ అనమాట. ప్రొఫెషనల్ రేసింగ్ నేర్చుకుంటున్నాడు. నితిన్ ట్రాక్స్ కూడా వెళ్తాడు. రైతులైతే ఫ్రీజ్ అయిపోతున్నాయి, అంత చల్లగా ఉంది. కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ నాకైతే మొత్తం ఇదంతా ఫాగే ఉంది. అసలు ఇదంతా ఫాగే ఉంది. ఫుల్ చల్లగా ఉంది. అసలు ఇంత ఘోరంగా చల్లగా ఉంది. అమ్మో, ఇంకా ఇట్లా పోతున్నాం కదా, పోతుంటే ఆ గాలికి ఇంకా ఫుల్ కూల్ ఉంది వెదర్ అయితే. ఎంత ప్రశాంతంగా ఉందో. కానీ కొంచెం ట్రాఫిక్ ఉంది హైవే అంతా. అందులో నార్మల్గానే ఈ హైవే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, బెంగళూరు హైవే. సో ఇది బెంగళూరు హైవే అనమాట. డైరెక్ట్ బెంగళూరు వరకు వెళ్ళిపోతాం, స్ట్రైట్గా వెళ్ళిపోతే. చూడండి ట్రాఫిక్ ఎట్లా చూసిన ఎంత ట్రాఫిక్ ఉంది. ఇండికేటర్ లేకుండా వస్తారు లెఫ్ట్ రైట్లకి అయితే. సో ఇట్లా గ్రూప్ రైడ్ వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఉండడానికి ట్రై చేయకండి. మ్యాక్సిమం కొంచెం జిగ్జాగ్గా ఉండండి. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉన్నాం కదా, స్ట్రైట్గా ఉంటే మనకు కనిపించదు. కొంచెం ఇట్లా కొంచెం లెఫ్ట్ సైడ్ ఉన్నాం అనుకోండి, ఒకళ్ళు రైట్ సైడ్, ఒకళ్ళు లెఫ్ట్ సైడ్, ఒకళ్ళు రైట్ సైడ్, ఒకళ్ళు లెఫ్ట్ సైడ్ ఉంటే ఏంటంటే ముందు ఈజీగా అనిపిస్తుంది. వెనకాల ఉన్న రైడర్ కూడా ఫ్రంట్ లీడ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది కనిపించడానికి వెనకాల వస్తున్నారో లేదా అనేసి. ఇప్పుడు జిగ్జాగ్ ఎట్లున్నాం అట్లా జిగ్జాగ్ ఉంటే బెస్ట్ అనమాట. సో ఇట్లా జిగ్జాగ్ ఉంటే బెస్ట్. ఇప్పుడు నాకు చూడండి విజన్ కరెక్ట్గా ఉంది, ముందుగా అనిపిస్తుంది. అట్లనే అందరికి కూడా అట్లనే ఉంటుంది, సేమ్ విజన్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. చల్ల చేతులు గడ్డగట్టిపోయినాయి, బాడీ అయితే షేక్ అయిపోతుంది చలికి. నేను గ్లౌజెస్ ఉన్నాయి కానీ ఆ గ్లౌజ్ వేసుకుంటే నాకు జారిపోతుంది అనమాట. అందుకే గ్లౌజ్ వాడను నేను ఎక్కువ. బట్ గ్లౌజ్ వేసుకోవడం చాలా మంచిది. టోల్ గేట్ వస్తుంది, మనం లెఫ్ట్ నుంచి పోవాలి, గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇది పెద్ద టాస్క్ నాకైతే. ఎప్పుడు కార్లో వచ్చి అది వెళ్ళిపోతా. లాస్ట్ టైం కూడా అట్లనే అయింది. మా జీటీ బాయ్ ఇక్కడ ఆగాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. చలో చలో వచ్చేసినాం ప్లేస్కి అయితే. ఘోరంగా చలి అవుతుంది నాకైతే. వేడిగా అనిపిస్తుందా? మా వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు ఎటు సైడ్ పెడదాం బండ్లాలు. ఏం డిసైడ్ అయ్యారు ఇప్పుడు? ఇక్కడనేనా? ఏంది మధ్యలో రోడ్ అయితే అంటే సంక్రాంతి టైం కదా, నార్మల్గా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మనోడు అవుతలేడు అసలు. తెలియదు కదా మనకు, వాని దగ్గరనే జీటీ ఉంది.
సో గైస్ సక్సెస్ఫుల్గా డెస్టినేషన్కి అయితే వచ్చేసినాము. సో బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేశారు అండ్ నేనైతే ఒక కాఫీ తాగాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ ఇంత పొద్దునే ఏం చేస్తామని కాఫీ తాగినా నేను. ఇంకొక 5 to 10 minutesలో రిటర్న్ అయితే అయిపోతున్నాం. చాలామంది బైకర్స్ వచ్చింది ఇక్కడికి అయితే. సో లెట్స్ గో గైస్, రిటర్న్ అయితే అయిపోదాం. ఇద్దరు బైకర్స్ వేరే రూట్లో వెళ్ళిపోయినారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు యాక్చువల్లీ ముందు యూటర్న్ తీసుకోవాలి, స్ట్రైట్ వెళ్ళిపోయినారు. బట్ ఏమైంది బ్రో? వాళ్ళు స్ట్రైట్ వెళ్ళిపోయినా? నేను అప్పుడే అనుకున్నా వాళ్ళు స్ట్రైట్ వెళ్ళిపోయిన ఎందుకు కనిపిస్తలేరని. సో వచ్చేసినారు. లెట్స్ గో. టోల్ గేట్ దగ్గర అయినాము. బ్రేక్ ఏం లేదు కానీ ఊరికే అయినాం ఫోటోలు దిగుదామని. గ్రూప్ ఫోటో దిగడం మర్చిపోయినాం మేము ఇందాక. సో జీటీ, కేటీఎం అడ్వెంచర్ 390, మనది R15, అపాచీ అండ్ FZ. టోటల్ లైనప్ ఇవాళ వచ్చేసరికి ఇది. మనం అటు పెట్టామనుకో బండి కొంచెం ముందుకు లొకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి అటు సైడ్ వెళ్దామా? చలో చల్. अरविंदा मजा का ओहो भाई काका मिला ओके सेल्फी दी అడగకముందే మేమే సెల్ఫీ తీస్తున్నాం. అది రైట్ అన్న, థ్యాంక్ యూ. సిటీకి కూడా వచ్చేసినాం. నేను ముందు ఎల్బీ నగర్ నుంచి డైవర్ట్ అయిపోతాను నేను. సో చలో గైస్, ఆల్మోస్ట్ నేను ఇంటి దగ్గర కూడా రీచ్ అయిపోయినాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. వీడియోకి మాత్రం మర్చిపోకుండా లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్.